ఇప్పుడు మీరు అన్నప్పుడు థర్డ్ పార్టీలోకి ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి బోర్డ్ కావచ్చు. ఇవి ఉంటాయా? లేకపోతే డైల్యూట్ అవుతాయా? లేకపోతే ఇంటర్నల్‌గా వర్క్ చేయడం జరుగుతుందా? నేను చెప్పిన ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది హ్మ్. దే డోంట్ కండక్ట్ 10th అండ్ ఇంటర్మీడియట్. నో. వాటికి సంబంధం లేదు. ఆ 2 మెర్జ్ చేయమని చెప్పాము. అది నాకు మూడో పాయింట్, మంచి పాయింట్ అది. హ్మ్. సో మనం స్కూల్‌లో పట్టుకురమ్మంటున్నాం కదా! హ్మ్. సో స్కూల్‌లో పట్టుకొచ్చినప్పుడు 10th బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు 2 మెర్జ్ అయిపోతాయి. రద్దు కావు. 2 మెర్జ్ అయిపోయి 10వ తరగతి కండక్ట్ చేస్తారు, 12 కండక్ట్ చేస్తారు. ఓకే. రైట్? గాట్ ఇట్. సో ఈ టెసా ఏం చేస్తారంటే వీళ్ళు అంటే మనం ఏదో 10వ తరగతి వరకు ఎగ్జామ్ పెట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు. మేమేమి వాళ్ళని ఇది చేయమంటే ఫెయిల్ చేయమంటలేము, మళ్ళీ రిపీట్ చేయమంటలేము మేము. హ్మ్. బట్ a third party system should conduct examinations and assessment system so that we know where the children stand, where this X school, Y school, Z school they stand. ఇక్కడ 10% పాస్ అవుతున్నారు పిల్లలు, ఇక్కడ 12% అవుతున్నారు, ఇక్కడ 3% అవుతున్నారు, ఇక్కడ 35 అవుతున్నారు, ఇక్కడ 45 అవుతున్నారు. అది తెలియాలి కదా. ఇప్పుడు ఈరోజు మనకు అలాంటి ఏం సిస్టమ్ లేదు. నేనే లైక్ ఒక ఆడిటింగ్ అథారిటీ లాగా. అదే Right? ఎగ్జాక్ట్లీ. థర్డ్ పార్టీ ఆర్టీ. ఇప్పుడు మన సోషల్ రైట్స్ సొసైటీ ఉంది, అవును. అవును. సో ఎంజీఎన్ఆర్జెస్లో. సో ఇట్స్ అ థర్డ్ పార్టీ అసెస్మెంట్. వాళ్ళంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళకి ఒక స్ట్రాంగ్ గవర్నింగ్ బాడీ ఉంది. Hmm. సో దాంట్లో విజయానంద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్, Hmm. చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ కర్ణాటక, కేరళ ఈజ్ ఎ మెంబర్. రెడ్డి సుబ్రహ్మణ్య గారు సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ చైర్పర్సన్. సో దెన్ అరుణా రాయ్ ది గ్రేట్ యాక్టివిస్ట్, సో రైట్స్ మీద యాక్టివిస్ట్. సో ఆమెనే షీఈ్ వన్ ఆఫ్ ది పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంజీఎన్ఆర్జెస్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆమె రిటైర్డ్ అంటే రిజైన్ చేసి ఒక యాక్టివిస్ట్గా ఆమె మెంబరు. సో జాన్ రీజ్ లాంటి వాళ్ళు మెంబర్స్ ఉన్నారు అక్కడ. సో అట్లాంటి ఒక బోర్డు క్రియేట్ చేసి అక్కడ ఎట్లయితే చేస్తున్నామో థర్డ్ పార్టీగా ఇక్కడ కూడా అలాంటి ఒక బోర్డు క్రియేట్ చేసి థర్డ్ పార్టీ అసెస్మెంట్ సిస్టమ్ పెట్టడము, తర్వాత స్టాండర్డ్స్ని ఎప్పటికప్పుడు ఏ స్కూలు ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ కాలేజీ ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ యూనివర్సిటీ ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ కాలేజీ ఏ గ్రేడింగ్లో ఉంది. గ్రేడింగ్ అంటే ఏబిసిడి. సో ర్యాంకింగ్ అంటే మొత్తం ఉన్న మండలంలో ఉన్న 60 స్కూళ్ళల్లో ఎన్ని ర్యాంకు, ఆ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 స్కూళ్ళలో ఏ ర్యాంక్ వస్తుంది, ఇట్లా ర్యాంకింగ్స్ ఇవ్వడం. ఇలాంటి ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజ్ చేయగలిగితే సిస్టమ్స్ అన్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నోబడీ నోస్ వేర్ ఆర్ ది చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది స్కూల్, నోబడీ నోస్. సో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి, కాలేజెస్ ఉన్నవి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్, వాళ్ళు దీని మీద బతున్నారు, రీంబర్స్మెంట్ బతున్నారు. సో వాళ్ళకి అసలు అటెండెన్స్ లేదు, ఏమీ లేదు, జస్ట్ క్లాసెస్ కూడా రన్ చేయరు, వాళ్ళు లెక్చర్స్ ఉన్నారు, టీచర్స్ ఉండరు, అంత పేపర్ మీద ఉంటుంది. ఇట్స్ జస్ట్ దే ఆర్ నాట్ రన్నింగ్, బట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ బీఈడీస్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ బీఎస్సీ, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఎంబీఎస్. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. అందుకనే ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, వీళ్ళకి గ్రేడింగు, ర్యాంకింగు, ఒక స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ ఒకటి పెట్టాలి. ఇది మేమేదో కొత్తగా మా బుర్ర నుంచి వచ్చింది కాదు, మళ్ళీ రకరకాల దేశాలని అధ్యయనం చేసినప్పుడు ఇది బయటకు వచ్చింది. ఓకే. రైట్. అలా మీ టాప్ 3 అండ్ టాప్ 5 గురించి మాట్లాడు. బహుశా మీకు అన్ని పాయింట్లు మీ నోట్ అంటే అవి మొత్తం రిప్లికేట్ అయ్యేటట్టు ఉన్నాయి. కరెక్ట్. సో జస్ట్ కమింగ్ టు ద కంక్లూజన్, మీరు ఇందాక మాట్లాడడం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ ఒక నిర్మలా సీతారామన్ కైండ్ ఆ స్టోరీ గురించి మాట్లాడుకున్నా కాబట్టి, ఒకవేళ మీకు కూడా అలా ఒకవేళ మంత్రి పదవి ఇస్తే విచ్ సెక్షన్ అని అనలేను కానీ ఏ పోర్ట్ఫోలియో యువర్ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్? నువ్వు నన్ను అడగొద్దు ఇలాంటి ప్రశ్న, నువ్వే జవాబు చెప్పు, నేనేం చెప్తాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతే కదా, మరి ఇంకేముంటుంది. బికాజ్ నేను మీకు క్వశ్చన్ చెప్పాలి. నేను 25 సంవత్సరాలు యాక్చువల్ ఐఎమ్ ఇంజనీర్ బై ట్రైనింగ్. నేను 21 years అప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఈక్వల్ టు డిప్యూటీ కలెక్టర్ శాలరీ అప్పట్లో. సో నేను 21+లోనే నేను డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అయ్యాను. తర్వాత నేను R&B డిపార్ట్మెంట్లోనే అదే క్యాడర్లో ఈ SCCE కూడా అయ్యాను. బట్ ఐ నెవర్ వర్క్డ్. ఫస్ట్ 8 సంవత్సరాలు పనిచేస్తాను ఇంజనీర్గా. దాని తర్వాత ఐ మూవ్డ్, అక్కడ నేను రోల్స్లో ఉన్నాను, బట్ ఐ మూవ్డ్ ఆన్ డెప్యుటేషన్ అండ్ వర్క్డ్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, ఇట్లా పనిచేశాను నేను. సో నేను ఒక పిచ్చోడిని. సో మామూలుగా అట్లా ఎవరు పనిచేయరు ఇంజనీర్లు, బట్ నన్ను పిచ్చోడు అనుకుంటా. బట్ ఎనీహౌ దట్ వాజ్ క్లోజ్ టు మై హార్ట్, అంటే పీపుల్స్ వెల్ఫేర్ ప్యాషన్. సో అట్లా పనిచేశాను నేను. సో నేను రూరల్ డెవలప్మెంట్ 25 సంవత్సరాలు పనిచేసి ఐ మూవ్ టు ఎడ్యుకేషన్. వై? బికాజ్ రూరల్ డెవలప్మెంట్ వలన ఈ దేశం బాగుపడదు. సో కొంతమేరకు ఆదాయాలు పెరుగుతాయి, కొంతమేరకు ఎంపవర్మెంట్ అవుతారు, బట్ ది పర్ఫెక్ట్ ఎంపవర్మెంట్ అండ్ ది పర్ఫెక్ట్ ప్రాస్పారిటీ కమ్స్ త్రూ ది ప్రాపర్ క్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ఎడ్యుకేషన్. ఓకే. అది మాత్రమే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పి నాకు అర్థమైంది మొత్తం ప్రపంచం అంతా తిరిగిన తర్వాత.
సో ఎందుకు డెవలప్ అయ్యారు వీళ్ళు, ఎందుకు డెవలప్ అయ్యారు అన్నప్పుడు ఇది బయటకు వచ్చింది. అంతేగాని రూరల్ డెవలప్మెంట్ ద్వారా దేశాలు అంతంత ప్రోగ్రెస్ కావు. రైట్. రైట్, గాట్ ఇట్. గాట్ సో ఇప్పుడు మనకు ఉదాహరణకి స్విట్జర్లాండ్ ఉంది. స్విట్జర్లాండ్లో పశువులు ఒక్కొక్కటి 50 లీటర్ల పాలు ఇస్తాయి. ఎందుకు ఇస్తున్నాయి 50 లీటర్ల పాలు? మనకెందుకు ఇవ్వవు? ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 400 సంవత్సరాల క్రితము ఎడ్యుకేషన్ వాళ్ళకి మనకు సమానంగా ఉన్నప్పుడు వాళ్ళ బర్రెలు మన బర్రెలు ఒకటే పాలు ఇచ్చేటి. ఇప్పుడు ఎందుకంత డెవలప్ అయింది? జస్ట్ ఇస్ బికాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అసలు అట్లా అన్ని రకాలుగా. సో వాళ్ళు ఎందుకు అంత బ్రహ్మాండమైన స్విట్జర్లాండ్ స్విస్ వాచెస్ వాళ్ళు తయారు చేస్తున్నారు, మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాము? సో వేర్ ఆర్ ద స్కిల్స్ అక్వైర్డ్? ఎందుకు జర్మనీ వాళ్ళు అంత గ్రేట్ ప్రింటింగ్ ప్రెస్, మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్ తయారు చేయగలుగుతున్నారు? అంటే ప్రెసిషన్ ఇండస్ట్రీ అంటాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? సో ప్రెసిషన్ ఇండస్ట్రీ అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఇన్నోవేటివ్ సొసైటీస్లో ఉన్నాయి. మనం ఏరోప్లేన్స్ తయారు చేయము కదా, ఇట్స్ లైక్ దట్. సో అందుకని ఎడ్యుకేషన్ ఇస్ ది థింగ్. సో ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక ఆకునీరు మురళీకి ఇస్తే ద ఫస్ట్ రీఫార్మ్ దట్ హీ వాంట్ టు డూ ఇన్ ఎ సింగిల్ లైన్. మీరు ఇవన్నీ హైపోథెటికల్గా అడుగుతున్నారు కానీ బికాజ్ ఏదో హైపోథెటికల్ ప్రజలు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ ఐ వాంట్ టు ఆన్సర్, నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ప్లీజ్. సో నేను అట్లా అనుకుంటే, అట్లా నిజంగా నాకు ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈ 434 రికమెండేషన్ సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాను. ఓకే. సో తయారు చేసి ప్యారలల్గా మల్టీ టాస్కింగ్ అంటాం కదా, ప్యారలల్గా అన్నీ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను కదా. సో బికాజ్ ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. నర్సరీలో ఉండే చైల్డ్ ఇంపార్టెంటే, ప్రైమరీ స్కూల్లో ఉండే చైల్డ్ ఇంపార్టెంటే, హై స్కూల్లో, జూనియర్ కాలేజీలో, యూనివర్సిటీలో, పిహెచ్డీస్ అందరూ ఇంపార్టెంటే మనకి. అంతేగాని ఇదైనా కాదు అదైనా ఏదైనా ఉండదు అట్లా ఎడ్యుకేషన్లో కదా. సో అందరికీ కూడా మనము సమానంగా ఎక్కడికక్కడే. సో యూనివర్సిటీ రిలవెన్స్ దాని రిలవెన్స్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ రిలవెన్స్ ప్రైమరీ స్కూల్, ఎక్కడ ఏం కావాలో అది చేయాలి.